నమస్కారం అందరికీ. హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరూ జీవితంలో కనీసం ఒక్కసారైనా చెయ్యాలనే కలలు కనే అత్యంత పవిత్రమైన యాత్ర చార్ధామ్ యాత్ర. హిమాలయ పర్వత శ్రేణుల మధ్య ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని గర్వాల్ రీజియన్లో వెలిసిన యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ అనే 4 దివ్య క్షేత్రాలు దర్శనాన్ని కలిపి చార్ధామ్ అని పిలుస్తారండి. ఈ యాత్ర కేవలం ఒక పిలిగ్రిమేజ్ మాత్రమే కాదు, అది ఒక స్పిరిచువల్ జర్నీ, ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. ఎత్తైన పర్వతాలు, ప్రమాదకరమైన ఘాట్ రోడ్లు, అనూహ్యమైన వెదర్ కండిషన్స్, ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉండే ప్రాంతాలు, ఎన్నో కిలోమీటర్ల ట్రెక్కింగ్, ఇలా ప్రతి అడుగులోని సవాళ్ళు ఎదురవుతాయండి. అందుకే చార్ధామ్ యాత్రను భారతదేశంలోనే అత్యంత కఠినమైన మరియు పవిత్రమైన యాత్రల్లో ఒకటిగా భావిస్తారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ 4 ధాములను దర్శిస్తే పాపాలు నశించి ఆధ్యాత్మిక పురోగతిని లభించి మోక్ష మార్గం పొందుతారని విశ్వాసం అండి. సాధారణంగా చార్ధామ్ యాత్రను యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ క్రమంలో పూర్తి చేస్తారు. ఈ 4 క్షేత్రాల్లో మొదటిగా దర్శించేది యమునోత్రి ధామ్. యమునా నది జన్మస్థలంగా భావించబడి ఈ పవిత్ర క్షేత్రం ప్రకృతి సౌందర్యానికి, పురాణ వైభవాన్ని, ఆధ్యాత్మిక మహిమను ప్రతీకగా నిలుస్తుంది. ముందు వీడియోలో మనం చార్ధామ్ యాత్రలో మొదటిదైన యమునోత్రి కోసం తెలుసుకున్నాం. ఆ వీడియోలో నేను మీకు యమునోత్రి ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, ఎంత బడ్జెట్ అవుతుంది, ట్రెక్కింగ్ ఎలా ఉంటుంది, హార్స్ రైడ్, పల్లకి, డోలీ వంటి సౌకర్యాలు ఎలా ఉంటాయి, వాటి యొక్క ప్రైసెస్ వంటి ఎన్నో విషయాలు వివరంగా చెప్పాను. ఒకవేళ ఆ వీడియో మీరు చూడకపోతే దాని యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, తప్పకుండా ఒకసారి వెళ్ళి చూసేయండి. ఈ రోజు మనం చార్ధామ్ యాత్రలో 2వ ధామ్ అయిన గంగోత్రి ధామ్కు ప్రయాణించబోతున్నాం. భారతదేశపు ఆధ్యాత్మిక చరిత్రలో, సంస్కృతిలో, నాగరికతలో గంగానదికి ఉన్న స్థానం ఎంత గొప్పదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదండి. లక్షలాది మంది భక్తులు గంగామాతగా పూజించే ఈ పవిత్ర నది జన్మస్థలంగా భావించబడే క్షేత్రమే గంగోత్రి. గంగోత్రి ఎందుకు అంత పవిత్రమైనది? భగీరథుడు చేసిన తపస్సు కథ ఏమిటి? గంగానది భూమిపైకి ఎలా వచ్చింది? గంగోత్రి ఆలయ చరిత్ర కథ ఏమిటి? అసలు గంగోత్రికి ఎలా చేరుకోవాలి? బడ్జెట్ ఎంత అవుతుంది? స్టే ఎక్కడ చేయాలి? మరి ఈ దివ్య క్షేత్రం గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియోలో రండి. మరెందుకు లేట్ అండి, ఇక స్టార్ట్ చేద్దామా? హలో అందరికీ, ఎలా ఉన్నారు? దిస్ ఈస్ పవన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వాక్ విత్ పవన్. అసలు మేము యమునోత్రి నుంచి గంగోత్రికి ఎలా చేరుకున్నామో చెప్తా చూడండి. యమునోత్రి దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత మేము ఆ రోజు నైట్ ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్న తర్వాత మేము నైట్ 2కి 3కి అలాగా రూమ్ కి రీచ్ అయ్యామండి, నాగోన్కి. సో అప్పుడే అక్కడ తినేసి ఇంకా నైట్ స్టే చేసి పడుకున్నామండి. మేము పడుకొని వెంటనే మేము 3కి అలా పడుకున్నాం. సో 6 కల్లా స్టార్ట్ అయిపోవాల్సి వచ్చింది. సో మరుసటి రోజు ఉదయం మార్నింగ్ 7 కల్లా స్టార్ట్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసుకొని గంగోత్రి వైపు మా ప్రయాణాన్ని ప్రారంభించామండి. యమునోత్రి రీజియన్ నుంచి గంగోత్రికి చేరుకోవాలంటే ఉత్తరకాశీ మీదుగా ప్రయాణించాలి. మధ్యలో కనిపించే హిమాలయన్ వ్యాలీస్, విండింగ్ మౌంటైన్ రోడ్స్, లోతైన లోయలు, పక్కనే ప్రవహించే నదులు ఈ జర్నీని మరింత అందంగా మార్చేస్తాయండి. రోజంతా ప్రయాణం చేసిన తర్వాత సాయంత్రానికి మేము ఉత్తరకాశీ చేరుకున్నాం. ఆ రోజు రాత్రి మేము ఉత్తరకాశీకి 1 గంటకి 2కి అలా చేరుకున్నామండి. ఫుల్గా అలసిపోయాం. ఎందుకంటే మాకు దగ్గర అయినా చాలా ట్రాఫిక్ జామ్ అవడంతో అక్కడ మేము కొండ చర్యలు విరిగి పడిపోయాయి, అన్నీ అయ్యాయి కాబట్టి సో మేము ఆ టైంకి రీచ్ అవ్వాల్సి వచ్చింది. సో ఇంకా తినేసి అక్కడే స్టే చేసి బాగా రెస్ట్ తీసుకున్నాం. ఎందుకంటే మరుసటి రోజు చార్ధామ్ యాత్రలో 2వ ధామ్ అయిన గంగోత్రి దర్శనం చేయాల్సి ఉంది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లెగిసి ఇంకా ఫ్రెష్ అవ్వలేదండి. ఎందుకంటే ఉత్తరకాశీ నుంచి కొంచెం దూరం వచ్చాక ఒక కుండ ఉంది, ఆ కుండిలో కొంచెం మంచిగా నీళ్ళు ఉంటాయి, స్నానం చేయొచ్చు అని చెప్పారండి. సో దానివల్ల మేము ఫ్రెష్ అవ్వకుండా డైరెక్ట్ గా వచ్చేసాం. హిమాలయ ప్రాంతంలో ఉదయాన్నే ఉండే ఆ చల్లని వాతావరణంలో ఆ స్నానం ఒక ప్రత్యేకమైన అనుభూతినిచ్చింది. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసుకొని గంగోత్రి వైపు మా ప్రయాణాన్ని ప్రారంభించాము. ఉత్తరకాశీ నుంచి గంగోత్రికి ఒక 100 కిలోమీటర్స్ ఉంటుందండి. నార్మల్ గా ట్రాఫిక్ ఏమీ లేకపోతే 3 to 4 అవర్స్ అలా జర్నీ టైం పడుతుంది. ఉత్తరకాశీ నుంచి గంగోత్రి వరకు ప్రయాణం కూడా చాలా అందంగా ఉంటుందండి. ఒకవైపు ఎత్తైన పర్వతాలు, మరోవైపు లోతైన లోయలు, మధ్యలో భాగీరథి నది మనతో పాటు ప్రయాణిస్తున్నట్లుగా కనిపిస్తుంది. అయితే చార్ధామ్ సీజన్ కావడంతో కొన్ని చోట్ల భారీ ట్రాఫిక్ కూడా ఎదురయ్యింది. ముఖ్యంగా నేరో మౌంటైన్ రోడ్స్ పై వెహికల్స్ ఎక్కువగా ఉండడంతో కొంత సమయం ట్రాఫిక్ జామ్ లోనే గడిచిందండి. అలా ట్రాఫిక్ ని దాటుకుంటూ మార్గ మధ్యలో ప్రకృతి అందాల్ని ఆస్వాదిస్తూ చివరికి మేము గంగోత్రికి చేరుకున్నాము. గంగోత్రి గురించి ఒక మంచి విషయం ఏమిటంటే యమునోత్రి లాగా ఇక్కడ పెద్ద ట్రెక్కింగ్ ఏమీ ఉండదు. వెహికల్ పార్కింగ్ ఏరియా వరకు నేరుగా చేరుకోవచ్చు. అక్కడ నుంచి ఆలయం వరకు సుమారు 1 నుంచి 2 కిలోమీటర్ మాత్రమే నడవాల్సి ఉంటుంది. ఆ మార్గం కూడా చాలా సులభంగా ఉంటుంది కాబట్టి వృద్ధులు, చిన్నపిల్లలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా గంగోత్రి టెంపుల్ ని దర్శించుకోవచ్చు. ఒకవేళ వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ నడవలేకపోతే మనకి వీల్ చైర్ అందుబాటులో ఉంటుందండి, వాళ్ళు అలా తీసుకువెళ్తారు.
500 నుంచి 1000 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు రెండు వైపులా కలిపి. చూసుకొని వెళ్ళండి. అలా చార్ధామ్ యాత్రలో రెండో ధామ్ అయిన పవిత్ర గంగోత్రి ధామ్లో మేము అడుగు పెట్టాము. గంగోత్రిలోని అడుగు పెట్టగానే ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తుంది. చుట్టూ మంచు పర్వతాలు, మధ్యలో గలగల పారే భాగీరథి నది, ఆ నది ఒడ్డున తెల్లని ఆలయం నిజంగా చూస్తే మనకి ఒక దివ్య లోకంలో వచ్చినట్లే అనిపిస్తుందండి. అసలు గంగోత్రి ఎక్కడ ఉంది? గంగోత్రి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ డిస్ట్రిక్ట్ లో ఉందండి. సముద్ర మట్టానికి సుమారు 3042 మీటర్ల ఎత్తులో ఈ పవిత్ర క్షేత్రం వెలిసి ఉంది. ఇక్కడ ప్రవహించే నది మొదట భాగీరథి రివర్ అని పిలుస్తారు. తర్వాత దేవప్రయాగ్ వద్ద అలకనంద నదితో కలిసి ఆ తర్వాత గంగా నదిగా పిలువబడుతుంది. అందుకే గంగోత్రికి గంగా నది యొక్క ఆధ్యాత్మిక జన్మస్థలంగా భావిస్తారు. అసలు మీరు యమునోత్రి నుంచి గంగోత్రికి ఎలా రీచ్ అవ్వాలో చెప్తా చూడండి. మీకు మనం ముందు చెప్పినట్లుగా మనం యమునోత్రి నుంచి ముందుగా బార్కోట్ రీచ్ అవ్వాలండి. ఆ రోజు నైట్ అక్కడ స్టే చేసిన తర్వాత బార్కోట్ నుంచి ఉత్తరకాశీకి 85 కిలోమీటర్స్ ఉంటుంది. 2 to 3 అవర్స్ అలా జర్నీ పడుతుంది. మళ్ళీ ఉత్తరకాశీ నుంచి వెంటనే ఉత్తరకాశీ బస్ స్టాండ్ నుంచి మనకి గంగోత్రికి డైరెక్ట్ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయండి. మీకు ముందు చెప్పినట్లుగా 100 కిలోమీటర్స్ ఉంటుంది. 3 to 4 అవర్స్ అలా జర్నీ టైం పడుతుంది. మీకు షేర్డ్ వెహికల్స్ ఉంటాయి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ ఉంటాయి, బస్సెస్ ఉంటాయి. సో మీరు ఈజీగా వెళ్ళొచ్చండి. చూసుకొని వెళ్ళండి. అసలు మీరు గంగోత్రికి ఎలా చేరుకోవాలో ఇప్పుడు చెప్తా చూడండి. ముందుగా మీరు భారతదేశంలో ఎక్కడ ఉన్నా ఢిల్లీకి చేరుకోవాలి. ఫ్లైట్లో కానీ, ట్రైన్లో కానీ, బస్సులో కానీ మీ కన్వీనియన్స్ ప్రకారం ఢిల్లీకి చేరుకోవాలండి. మీరు ఢిల్లీ నుంచి హరిద్వార్ లేదా రిషికేశ్ చేరుకోవాలి. అక్కడ నుంచి ఉత్తరకాశీకి బస్సెస్ మరియు షేర్డ్ వెహికల్స్ అందుబాటులో ఉంటాయండి. ఉత్తరకాశీ నుంచి గంగోత్రికి డైరెక్ట్ బస్సెస్, షేర్డ్ జీప్స్ మరియు ట్యాక్సీస్ నడుస్తూ ఉంటాయి. ఉత్తరకాశీ నుంచి గంగోత్రి వరకు దాదాపు 100 కిలోమీటర్ దూరం ఉంటుంది. మౌంటైన్ రోడ్స్ కావడంతో 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. మంచి విషయం ఏమిటంటే గంగోత్రి టెంపుల్ వరకు రోడ్డు కనెక్టివిటీ ఉంది. యమునోత్రి లాగా ఇక్కడ ట్రెక్కింగ్ అవసరం లేదండి. వెహికల్ నేరుగా టెంపుల్ ఏరియా వరకు వెళ్తుంది. అందువల్ల వృద్ధులు కూడా సులభంగా దర్శనం చేసుకోవచ్చండి. మీకు ఇక్కడ ముఖ్యమైన విషయం చెప్పాలండి. మనం చార్ధామ్ యాత్ర చేయాలంటే ముందుగా మనకి యాత్రా పాస్ చేయించుకోవాలండి. నేను ట్రావెల్ కంపెనీతో వెళ్ళా కాబట్టి వాళ్ళే చేశారు. లేదా మనం ఓన్గా వెళ్తే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, లేదా హరిద్వార్లో మనకి ఆఫ్లైన్లో చేయించుకోవచ్చు. సో యాత్రా పాస్ లేకుండా మనం ఈ చార్ధామ్ని పూర్తి చేయలేమండి. యాత్రా పాస్ ఈ వెబ్సైట్లో ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. అండ్ అది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, లింక్ పెట్టాను. అండ్ ఆల్సో స్క్రీన్ మీద కూడా చూపిస్తాను, ఆ లింక్ చూడండి. చూస్తున్నారుగా, ఈ ప్లేస్లోనే మనం మన దగ్గర ఉన్న యాత్రా పాస్ని స్కాన్ చేయించాలండి. ఇది చాలా సింపుల్, 5 to 10 మినిట్స్లో అయిపోద్ది. లైన్ ఏమన్నా కూడా ఫాస్ట్గా చేసేస్తారు. మనం స్కాన్ చేసిన తర్వాత ఈ దర్శనంకి వెళ్ళాలండి. గంగోత్రి గురించి మరింత వివరంగా చెప్పాలంటే ఇది కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, గంగా అవతరణ కథతో ముడిపడి ఉన్న అత్యంత పవిత్రమైన స్థలం అండి ఇది. ఇప్పుడు మీకు గంగా అవతరణ కథ కోసం చెప్తా చూడండి. గంగోత్రి గురించి చెప్పాలంటే ముందుగా భగీరథ మహారాజు కథ తెలుసుకోవాలండి. పురాణాల ప్రకారం సాగర మహారాజుకు 60,000 మంది కుమారులు ఉన్నారు. ఒకసారి అశ్వమేధ యజ్ఞం నిర్వహిస్తున్న సమయంలో దేవేంద్రుడు యజ్ఞ గుర్రాన్ని దొంగిలించి కపిల మహర్షి ఆశ్రమం వద్ద దాచాడు. గుర్రాన్ని వెతుక్కుంటూ వచ్చిన సాగరుడు కుమారుడు కపిల మహర్షిని అనుమానించి ఆయన తపస్సును భంగం కలిగించారు. దాంతో కోపోద్రిక్తుడైన కపిల మహర్షి శాపం వల్ల ఆ 60,000 మంది కుమారులు భస్మం అయిపోయారు. తర్వాత వారి వంశానికి చెందిన భగీరథ మహారాజు తన పూర్వీకుల ఆత్మలకు మోక్షం కలిగించాలనే సంకల్పంతో 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. చివరికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై గంగాదేవిని భూమిపై పంపేందుకు అంగీకరించారు. కానీ గంగానది స్వర్గం నుంచి నేరుగా భూమిపై పడితే భూమి మొత్తం నాశనం అయ్యే ప్రమాదం ఉంది. అప్పుడు భగీరథుడు పరమశివుడి కోసం మళ్లీ తపస్సు చేశారు. శివుడు ప్రసన్నమై గంగాదేవిని తన జటాజుటంలో స్వీకరించాడు. ఆ తర్వాత తన జటాల నుంచి గంగానది ప్రవాహాన్ని నెమ్మదిగా భూమిపైకి విడుదల చేశారు. అందుకే శివుణ్ణి గంగాధరుడు అని కూడా పిలుస్తారు. భగీరథుడు మొదట గంగాదేవిని పూజించిన ప్రదేశమే నేటి గంగోత్రి అని పురాణాలు చెబుతుంటాయండి. ఇప్పుడు మీకు గంగోత్రి టెంపుల్ హిస్టరీ కోసం చెప్తా చూడండి. నేటి గంగోత్రి టెంపుల్ చరిత్ర దాదాపు 300 సంవత్సరాలు పైగా ఉంది. 18వ శతాబ్దంలో నేపాల్కి చెందిన గోర్ఖా కమాండర్ అమర్ సింగ్ థాపా ఈ ఆలయాన్ని నిర్మించారు. తర్వాత కాలక్రమేణా ఆలయం దెబ్బతినడంతో జైపూర్ రాజు మధో సింగ్ II దీన్ని పునర్నిర్మించారు. ప్రాచీన కాలంలో ఇక్కడ ఆలయం లేదండి. యాత్రికులు నేరుగా భాగీరథి నదిని పూజించేవారు. తర్వాత మాత్రమే గంగాదేవికి ఆలయం నిర్మించబడింది. ఇప్పుడు మీకు టెంపుల్ ఆర్కిటెక్చర్ కోసం చెప్తా చూడండి. గంగోత్రి టెంపుల్ పూర్తిగా తెల్లని గ్రానైట్ రాళ్లతో నిర్మించబడింది.
చుట్టూ ఉన్న పచ్చని పర్వతాలు మరియు నీల ఆకాశం మధ్య ఈ ఆలయం ఎంతో అందంగా కనిపిస్తుంది. నార్త్ ఇండియన్ నగర స్టైల్ ఆర్కిటెక్చర్లో నిర్మించబడిన ఈ ఆలయానికి 5 శిఖరాలు ఉన్నాయండి. ఆలయంలో ప్రధానంగా గంగాదేవి విగ్రహం ఉంటుంది. అలాగే యమునాదేవి, సరస్వతీదేవి, లక్ష్మి, అన్నపూర్ణ దేవతలు విగ్రహం కూడా దర్శనమిస్తాయి. ఆలయంలో ఆది శంకరాచార్యుల విగ్రహం మరియు భగీరథ మహారాజా విగ్రహం కూడా ఉన్నాయండి. ఇప్పుడు మీకు గంగోత్రి మహత్యం కోసం చెప్తా చూడండి. హిందూ సాంప్రదాయ ప్రకారం గంగా నది కేవలం ఒక నది కాదండి, అది మోక్షాన్ని ప్రసాదించే దివ్య శక్తి. గంగా జలాన్ని స్పృశించిన, గంగలో స్నానం చేసిన, గంగాదేవిని భక్తితో స్మరించిన పాపాలు తొలగిపోతాయని విశ్వాసం అండి. అందుకే ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు గంగోత్రి ధామ్ను సందర్శిస్తారు. ఇక్కడ గంగానది ఒడ్డున కొద్దిసేపు కూర్చుంటే కూడా మనస్సుకు ఒక వింత ప్రశాంతత కలుగుతుంది. హిమాలయాల మధ్య ప్రవహించే భాగీరథి నది శబ్దం, చల్లని గాలి, ఆలయ గంటల నాదం, ఈ అనుభూతిని మాటలో వర్ణించడం చాలా కష్టమండి. అది స్వయంగా అనుభవించాల్సిందే. సో అలా వెళ్ళి దర్శనం చేసుకొని మాకు అలా 1 అవర్ అలా దర్శనం టైం పట్టిందండి. ఇప్పుడు మీకు టెంపుల్ దర్శనం టైమింగ్స్ కోసం చెప్తా చూడండి. నార్మల్గా గంగోత్రి టెంపుల్ మార్నింగ్ 6 AM ఓపెన్ చేస్తారండి. మళ్ళీ ఆఫ్టర్నూన్ 2కి క్లోజ్ చేస్తారు. మళ్ళీ ఆఫ్టర్నూన్ 3కి ఓపెన్ చేస్తారు. ఈవినింగ్ 8కి అలా క్లోజ్ చేస్తారండి. మనకి ఫ్రీ దర్శనంకి 1 to 3 అవర్స్ అలా దర్శనంకి టైం పడుతుంది. అదే మీరు విఐపి టికెట్స్ తీసుకుంటే లేదా అక్కడ ఉన్న పూజారులు ఉంటారు, వాళ్ళకి అమౌంట్ ఇస్తే 500 అలా మీకు 30 minutesలో దర్శనం అయిపోతుంది. సో చూసుకొని వెళ్ళండి. మా దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ కొన్ని టెంపుల్స్ ఉంటాయండి. అవి ఏంటంటే భగీరథ మహారాజు గారికి చిన్న టెంపుల్, జయశ్రీ గంగా గారికి చిన్న టెంపుల్, యమునోత్రి టెంపుల్. ఇప్పుడు చూస్తున్నారుగా, ఇవే ఆ టెంపుల్స్ అండి. అన్ని పక్కనే ఉంటాయి. సో ఇవన్నీ చూసుకొని ఫొటోస్ తీసుకొని, కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని అక్కడ అలా నది ఒడ్డున కూర్చొని కొంచెం సేపు రిలాక్స్ అయ్యి ఇంకా రిటర్న్ పార్కింగ్ ప్లేస్కి స్టార్ట్ అయ్యామండి. ఒక 2 kilometers ఉంటుంది. సో అలా షాపింగ్ ఏరియా అంతా చూసుకొని అక్కడ ఏమైనా కొనేసి, స్నాక్స్ తినేసి, డ్రింక్స్ ఏమైనా తాగి ఇంకా అలా 30 minutes వాక్ చేసుకుంటూ మేము వెహికల్ దగ్గరకు రీచ్ అయిపోయామండి. ఇంకా అందరం వెహికల్ దగ్గరకు రీచ్ అయిన తర్వాత అక్కడ నుంచి మేము ఉత్తరకాశీకి స్టార్ట్ అయ్యామండి. ఫుల్ ట్రాఫిక్, వర్షం, రోడ్ బ్లాక్స్. సో ఇంకా మేము అక్కడ నుంచి జర్నీ 100 kilometers చేయడానికి మాకు 4 to 5 hours అలా జర్నీ పట్టిందండి. సో 10కి అలా రీచ్ అయ్యాము. ఇంకా అక్కడ తినేసి నెక్స్ట్ డే కోసం లగేజ్ ప్యాక్ చేసి సర్దుకొని ఇంకా 12కి అలా పడుకున్నామండి. ఇంకా మార్నింగ్ లెగిసి ఫ్రెష్ అయ్యి మంచిగా ఇంకా బ్రేక్ఫాస్ట్ పోహా పెట్టారు, ఇంకా టీ ఇచ్చారు. అవి తాగి తిని అందరం అక్కడ నుంచి ఇంకా 9 కల్లా స్టార్ట్ అయ్యామండి. మా నెక్స్ట్ డెస్టినేషన్ అయినా కేదార్నాథ్కి స్టార్ట్ అయ్యామండి. కానీ మాకు రూమ్ నారాయణగోడ్లో ఇచ్చారు కాబట్టి మేము అక్కడే స్టార్ట్ అయ్యామండి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. చార్ధామ్ యాత్రలో 2వ ధామ్ అయిన గంగోత్రి కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, అది గంగామాత అవతారణకు సాక్ష్యంగా నిలిచిన ఒక పవిత్ర భూమి. భగీరథుని తపస్సు, శివుడి కరుణ, గంగాదేవి మహిమ కలిసి ఈ ప్రాంతాన్ని భారతదేశంలోని అత్యంత పవిత్రమైన తీర్థక్షేత్రాల్లో ఒకటిగా మార్చాయి. అందుకే జీవితంలో ఒకసారైనా గంగోత్రి ధామ్ను దర్శించి గంగామాత ఆశీస్సులను పొందాలని ప్రతి భక్తుడు కోరుకుంటాడు. ఈ వీడియోకి సంబంధించిన ఏవైనా సందేశాలున్నా, చార్ధామ్ యాత్ర గురించి ఏమైనా తెలుసుకోవాలనుకున్నా కింద కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు నేను ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇక వీడియో మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో మరియు ఫ్యామిలీతో షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మనం అందరి డ్రీమ్ డెస్టినేషన్ అయిన ద్వాదశి జ్యోతిర్లింగాల్లో ఒకటైన పంచకేదార్లో మొదటిదైన చార్ధామ్లో కూడా అత్యంత ముఖ్యమైన క్షేత్రమైన శ్రీ కేదార్నాథ్ మహాదేవుని గురించి తెలుసుకుందాం. కేదార్నాథ్కి ఎలా వెళ్ళాలి, ఎక్కడ బస చేయాలి, ఎంత బడ్జెట్ అవసరం అవుతుంది, ట్రెక్కింగ్ ఎంత కష్టంగా ఉంటుంది, హెలికాప్టర్ సౌకర్యాలు ఎలా ఉంటాయి, వంటి ఎన్నో విషయాలు వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలన్నా ఇలాంటి ట్రావెల్, పిలిగ్రమేజ్, చార్ధామ్ యాత్ర మరియు స్పిరిచువల్ కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో చార్ధామ్ ఎపిసోడ్లో కలుద్దామండి. అంతవరకు జై గంగామాత, హర హర మహాదేవ్. ఉంటానండి. థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్.